హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ కనిగిరి. ఈరోజు ఫీమేల్ జెనిటల్ సిస్టమ్ ఆడ పశువు యొక్క జననేంద్రియ వ్యవస్థ గురించి ఒకసారి చూద్దాం. మామూలుగా ఇది క్లాస్ రూమ్లో కూడా చెప్పొచ్చు. క్లాస్ రూమ్లో చెప్తే ఏమవుతుందంటే జస్ట్ ఏదో గాల్లో మనం ఊహించుకున్నట్టుగా ఉంటుంది, తొందరగా పిల్లవాడికి అర్థం కాదు అన్న ఉద్దేశంతో ఇట్లా కొంచెం కష్టమైనా సరే మనకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అంటే బొమ్మల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లాగనైతే కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఈజీగా మనం దీని గురించి తెలుసుకోగలుగుతాం. అట్లాగే ఈరోజు ఈ ఆడ పశువు యొక్క జననేంద్రియ వ్యవస్థ గురించి లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం ఏం బిట్స్ అడిగాడు అనేది కూడా లాస్ట్లో ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంకా మేము ఇవ్వబోయేటువంటి ఆన్లైన్ యాప్లో కూడా మొత్తం గైనకాలజీకి సంబంధించి మొత్తం ఈ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే స్టూడెంట్కి ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఉండడం కోసం మేము కొంచెం శ్రమ అయినా సరే ఈ విధంగా కష్టపడి కొంచెం తయారు చేసాం. సులభంగా అర్థమయ్యడానికి పాసిబిలిటీ ఉంటుందని అనుకుంటున్నా. ఒకసారి దీన్ని పూర్తిగా చూడండి. ముందు ఆడ పశువు యొక్క జననేంద్రియ వ్యవస్థ, దీంట్లో ఎన్ని భాగాలు ఉంటాయనేది ఒకసారి చూద్దాం. దీంట్లో మామూలుగా నెక్స్ట్ స్లైడ్లో అయితే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇదంతా కూడా మనం అప్రోచ్ అవ్వాలంటే పశువు యొక్క వెనకాల భాగం నుంచి మనం ఆడ పశువు యొక్క జననేంద్రియ వ్యవస్థ దగ్గరికి అప్రోచ్ కాగలుగుతాం. దీంట్లో ఎన్ని భాగాలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఈ ఆడ పశువు యొక్క జననేంద్రియ వ్యవస్థ అనేది మొత్తం కూడా పెల్విక్ క్యావిటీలో ఉంటుంది. పశువు యొక్క పెల్విక్ క్యావిటీలో ఉంటుంది. దీన్నే కటికుహరం అని అంటాం. తెలుగులో అయితే కటికుహరం అని అంటాం. కటికుహరం అనేటువంటి పేరు కంటే కూడా పెల్విక్ క్యావిటీ అనేటువంటి పేరుని జాగ్రత్తగా నోట్ చేయండి. ఇవి కటికుహరం అంటే వెనకాల తోక కంటే ముందున్నటువంటి భాగం, తోక కంటే ముందున్నటువంటి ఎముకలు అక్కడ ఉన్నటువంటి భాగం. ఈ భాగంలో నీకు ఈ ఆడ పశువు యొక్క జననేంద్రియ వ్యవస్థ అంతా కూడా ఫిక్స్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏ కుహరంలో ఉంటుంది అని అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్నే కటి కుహరం నందు ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఇంకా ఫీమేల్ జెనిటల్ సిస్టమ్ని మనం రెండుగా డివైడ్గా చేసినట్టయితే అందులో ఒకటి అండాశయం అయితే ఇంకా మిగతా పార్టు ఈ గొట్టపు భాగమైనటువంటి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఈ భాగం అంతా కూడా ఒక రెండో భాగం లాగా మనం తీసుకోవాలి. ఇందులో మేజర్ ఇంపార్టెంట్ది అండాశయం, మిగతాదంతా కూడా దాని యొక్క స్ట్రక్చర్, ట్యూబులర్ స్ట్రక్చర్ లేదా గొట్టపు భాగం. దీని యొక్క అండాశయం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే ఈ గొట్టపు భాగాల యొక్క ప్రాముఖ్యత ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. మొదటిగా ఈ గొట్టపు భాగం యొక్క భాగాల గురించి, వాటి యొక్క ప్రాముఖ్యతల గురించి చూసి ఆ తర్వాత మెయిన్ అండాశయం గురించి పోదాం. ముందుగా ఈ గొట్టపు భాగం యొక్క భాగాలు లోపల నుంచి బయటికి చూసినట్టయితే, అంటే పశువు యొక్క లోపలి భాగం నుంచి బయటికి ఏమేమి ఉన్నాయని ఒక్కొక్కటిగా చూసి ఆ తర్వాత వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లోపల అన్నిటికంటే లోపలి భాగం ఈ అండాశయం అనేది ఉంటుంది. ఈ అండాశయం నుంచి అండాలను కలెక్ట్ చేయడం కోసం ఓవిడక్ట్ లేదా అండవాహిక లేదా ఫెలోపియన్ ట్యూబ్ అని అంటాం. ఈ మూడిట్లో ఏ పేరు ఇచ్చినా నువ్వు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అండవాహిక అని తెలుగులో ఇవ్వచ్చు, ఓవిడక్ట్ అని ఇంగ్లీష్ పదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులో ఇవ్వచ్చు, లేదా దీన్నే ఫాలోపియన్ ట్యూబ్ అని అంటాం. ఈ మూడిట్లో ఏ పదం వాడినా ఒకటే. ఇట్లా అండాశయం నుంచి విడుదలైనటువంటి అండాలని ఈ అండవాహిక అనేది తీసుకుంటుంది. అలాగే దీని యొక్క భాగాల గురించి మనం వచ్చినట్టయితే నెక్స్ట్ యూట్రైన్ హార్న్స్ అనమాట. యూట్రైన్ హార్న్స్, ఆ తర్వాత యూట్రస్ లేదా గర్భాశయం ఉంటుంది. దీన్నే యూట్రస్ లేదా గర్భాశయం అని అంటాం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేదంతా కూడా పశువు యొక్క ఆడ జననేంద్రియ వ్యవస్థలో లోపల నుంచి బయటకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ముందుగా లోపలి పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత 1 by 1 బయటకు అనేది చూద్దాం. లోపలి భాగంలో గర్భాశయం ఉంటుంది. ఈ
రెండుగా విడిపోయినటువంటి యూట్రైన్ హార్న్స్ని గర్భాశయపు కొమ్ములు అని అంటాం. గర్భాశయపు కొమ్ములు అని అంటాం. అవి రెండుగా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్లో మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. దాని తర్వాత సర్విక్స్ అని ఉంటుంది. దాని తర్వాత భాగం సర్విక్స్ అని ఉంటుంది. ఇక్కడ సర్విక్స్ అని ఉంటుంది. సర్విక్స్ తర్వాత వెజైనా అనేటువంటి భాగం ఉంటుంది. దీన్నే తెలుగులో యోని అని అంటాం. వెజైనా అని యోని అని అంటాం. దాని తర్వాత ఉల్వా అనేటువంటి భాగం ఉంటుంది. దాని తర్వాతనే ఉల్వా అనేటువంటి భాగం మనకి ఉంటుంది. ఇవన్నీ కూడా లోపల నుంచి భాగాలు. నెక్స్ట్ దాంట్లో ఒక్కొక్క దాని యొక్క విధులేంటో చూద్దాం. ఒక్కొక్క దాని యొక్క విధుల గురించి చూసినట్లయితే మనకు బయటికి కనిపించేటువంటి బయటికి ఏమేమి కనిపిస్తాయో చూద్దాం. పశువు యొక్క బయటి భాగం నుంచి చూస్తే తోకని ఎత్తి పక్కకు పెట్టంగానే మనకు బయటికి కనిపించేటువంటి భాగాన్నే ఉల్వల్ లిప్స్ అని అంటాం. దీన్నే కచ్చా పెదవులు అని అంటాం, లేదంటే ఉల్వల్ లిప్స్ అని కూడా అంటాం. ఇది పశువు యొక్క జననేంద్రియ వ్యవస్థలో అన్నిటికంటే బయట ఉండేటువంటి భాగాలు. ఇది ఏమో ఆ గేదెకు సంబంధించినటువంటి ఉల్వల్ లిప్స్, ఇదేమో ఆవుకు సంబంధించినటువంటి ఉల్వల్ లిప్స్. దీని యొక్క షేప్ చూడండి. ఇదేమో బాదం కాయ ఆకారంలో గేదెలో ఉంటే, ఈ ఆవులోనేమో ఇట్లా డైమండ్ షేప్లో లేదా వి షేప్లో ఉంటుంది. ఇట్లా రెండింటికి డిఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే బయట నుంచి సూక్ష్మజీవుల్ని ఏటిల్ని కూడా ఈ స్త్రీ జననేంద్రియ వ్యవస్థలోనికి వెళ్ళనివ్వకుండా దానికి రక్షణ ఇవ్వడానికి ఇది ఈ ఉల్వల్ లిప్స్ అనేది ఉపయోగపడతాయి. నెక్స్ట్ది ఉల్వల్ లిప్స్ని కొద్దిగా ఓపెన్ చేయగానే ఈ క్రింది భాగంలో ఒక చిన్న బుడిపె లాంటి నిర్మాణం ఉంటుంది. దాన్నే క్లైటోరిస్ అని అంటాం. ఇది పురుష జననేంద్రియ వ్యవస్థలో పెనిస్కి సమానమైనటువంటిది. పురుష జననేంద్రియ వ్యవస్థలో పెనిస్కి సమానమైనటువంటి లేదా పురుషాంగానికి సమానమైనటువంటి ఆర్గాన్ ఏది అంటే క్లైటోరిస్ అనేటువంటి ఆర్గాన్. పురుష జననేంద్రియ వ్యవస్థలో పురుషాంగానికి లేదా పెనిస్కి సమానమైనటువంటి ఆర్గాన్ ఈ క్లైటోరిస్ అనేది. ఇది ఒక చిన్న వెస్టిబ్యూల్ అంటే ఒక చిన్న బుడిపెలాగా మనకి కనిపిస్తుంది. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తే పశువుకి అంటే కృత్రిమ గర్భధారణ చేస్తే దానికి న్యాచురల్గా సంపర్కం చేసినటువంటి ఫీల్ రాదు. అట్లా రావడం కోసం దాన్ని కొద్దిసేపు గిన మనం చేత్తో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసిన వాళ్ళు చేత్తో గిన మసాజ్ గిన చేస్తే దానికి ఆడ పశువుకి న్యాచురల్గా సంపర్కం చేసినటువంటి ఫీల్ కలగడానికి ఈ క్లైటోరిస్ అనేటువంటి భాగం కనిపిస్తుంది. సహజ సంపర్కంలో సంతృప్తి ఏ విధంగా వస్తే ఆ విధంగా ఫీల్ రావడం కోసం ఈ క్లైటోరిస్ అనేది మనం మసాజ్ చేయవలసి ఉంటుంది. ఈ బిట్ను కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఏ భాగాన్ని మసాజ్ చేస్తే సహజ సంపర్కం లాగా పశువు ఫీల్ అవుతుంది అని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. అప్పుడు క్లైటోరిస్ అనే ఆప్షన్ని మనం ఎంచుకోవాల్సి వస్తుంది. ఇది అంతా కూడా క్లైటోరిస్ గురించి. క్లైటోరిస్ని దాటి అంటే ఇప్పుడు మనం పశువు యొక్క బయట నుంచి లోపలికి ఒక్కొక్క పార్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందాక బొమ్మలోనేమో లోపల నుంచి బయటికి చూపించాను. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్లోనేమో బయట నుంచి ఒక్కొక్క పార్టు లోపలికి చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఈ క్లైటోరిస్ తర్వాత వెజైనా గురించి మాట్లాడదాం. వెజైనా లేదా యోని. క్లైటోరిస్ తర్వాత ఉండేటువంటిదే ఈ వెజైనా లేదా యోని. ఈ యోనిలోకే పశువు మూత్రం బయటికి పోయాలి అంటే యూరినరీ బ్లాడర్ లేదా మూత్రాశయం నుంచి ఒక ట్యూబ్ లాంటిది వచ్చి ఈ యోని లోపల ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి పశువు మూత్రం అనేది బయటికి విసర్జిస్తుంది. దాన్నే సబ్ యూరెథ్రల్ డైవర్టికులం అని అంటాం. చిన్న బుడిప లాంటి నిర్మాణం ఉంటుంది. దాన్నే సబ్ యూరెథ్రల్ డైవర్టికులం అని అంటాం. అక్కడ నుంచి యూరిన్ అనేది బయటకు వచ్చి
ఈ ఉల్వల్ లిప్స్ ద్వారా బయటికి అనేది రావడం జరుగుతుంది. అందుకు ఈ సబ్ యూరెథ్రల్ డైవర్టికులం అనేటువంటి ఓపెనింగ్ మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ సబ్ యూరెథ్రల్ డైవర్టికులం గురించి చూస్తే సబ్ యూరెథ్రల్ డైవర్టికులం అనేది యూరిన్ పాస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకటైతే ఒక్కొక్కసారి మనం ఈ కృత్రిమ గర్భధారణ చేసేటప్పుడు కృత్రిమ గర్భధారణ చేయడానికి ఉపయోగించినటువంటి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ గన్ ఇలా సన్నగా పొడవుగా స్టీల్ రాడ్ లాగా ఉంటుంది. ఈ సన్నగా పొడవు ఉన్నటువంటి రాడ్ని ఏం చేస్తామంటే మామూలుగా అయితే మనం వెజైనాని దాటి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి పొరపాటుగా అక్కడ ఈ సబ్ యూరెథ్రల్ డైవర్టికులం ఉన్నటువంటి రంధ్రం ఏదైతే ఉందో ఆ రంధ్రంలోకి పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ రంధ్రంలోంచి పోతే ఎక్కడికి పోతుంది ఈ రాడ్డు? యూరినరీ బ్లాడర్ లేకపోతుంది. పశువుకి ఆ రంధ్రం కూడా సన్నగా ఉంటుంది, దాని నుంచి వచ్చే పైపు కూడా సన్నగా ఉంటుంది కాబట్టి నొప్పి ఎక్కువగా కలుగుతుంది. అది ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్కి ఏమాత్రం సహకారం ఇవ్వదు. అందుకని దాంట్లోకి పోనీయకుండా చూసుకోవాలి. అదొక్క పాయింట్ గురించి ఇక్కడ మనం చూడాలి. నెక్స్ట్ వెజైనా లేదా యోని కుహరం. వెజైనా లేదా యోని కుహరం అనేది గేదెలలో చిన్నదిగా ఉంటుంది, ఆవులలో పెద్దదిగా ఉంటుంది. ఆవులలో కొంచెం పెద్దగా ఉంటుంది. ఒక ఈత ఈనిన వాటిలలో అంటే హీఫర్స్లో పడ్డల్లో కానీ ఒక ఈత ఈనిన వాటిలో కానీ ఈ వెజైనా అనేది దాని యొక్క సైజు చిన్నగా ఉంటుంది. ఎక్కువ ఈతలు ఈని తగిన దీని యొక్క లెంత్ పొడవుగా ఉంటుంది. ఇంకా ఈ యోని యొక్క చివరి భాగంలో సర్విక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. యోని యొక్క చివరి భాగంలో ఇదంతా యోని భాగం అయితే దీని యొక్క చివరి భాగం నుంచి సర్విక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డయాగ్రామ్లో మీకు సర్విక్స్ గురించి చాలా నీట్గా వస్తుంది. ముందుగా యోని భాగం ఉంటుంది, యోని భాగం తర్వాత సర్విక్స్ భాగం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ యోనికి సర్విక్స్కి జంక్షన్ పాయింట్ ఉంటుంది. ఈ యోనికి సర్విక్స్కి ఇదంతా కూడా యోని భాగం అయితే ఇదంతా కూడా ఇప్పుడు నేను బాగా ఇక్కడ గీస్తున్నదంతా కూడా యోని యొక్క భాగం టువర్డ్స్ లోపలికి ఈ యారో మార్క్ చూపించేదంతా కూడా లోపలి భాగం వైపు అయితే ఈ యోని యొక్క చివరి భాగంలో సర్విక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ సర్విక్స్లో ఈ ప్రారంభ భాగాన్ని ఏమంటామంటే పోర్షియో అని అంటాం. ప్రారంభ భాగాన్ని పోర్షియో అంటాం. ఈ యోని యొక్క చుట్టూ ఉన్నటువంటి ఈ పోర్షియో యొక్క చుట్టూ యోని యొక్క భాగాలు ఏం చేస్తాయంటే ఒక్కొక్కసారి ఇట్లా పోర్షియో చుట్టూ యోని యొక్క భాగం ఈ విధంగా మెలికలుగా చుట్టబడి ఉంటుంది. దాన్నే పోర్నిక్స్ అని అంటాం. దీని మధ్యలో పోర్షియో ఉంటే దాని చుట్టూ ఇట్లా పోర్నిక్స్ అనేది ఉంటుంది. ఇంకా నీకు ఇందులో ఉపయోగపడేటువంటి బిట్టి రెండు పాయింట్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా దీనితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సహజ సంపర్కంలో దున్నపోతు లేదా ఆంబోతు వీర్యస్ఖలనం ఎక్కడ చేస్తుందంటే ఇందులో నీకు సింపుల్గా ఇవ్వాలి అనుకుంటే వెజైనా లేదా యోని అని ఇస్తాడు. అలా కాకుండా ఇంకొంచెం డెప్త్గా ఇవ్వాలి అని అనుకుంటే ఈ ఫోర్నిక్స్ దగ్గరలో ఉన్నటువంటి పోర్షియో చుట్టూ వీర్యస్ఖలనం అనేది చేస్తుంది. ఇట్లా ఫోర్నిక్స్ లేదా పోర్షియో అనేటువంటి పదాలను ఉపయోగించైనా బిట్టివ్వచ్చు. లేదు అంత డెప్త్గా ఎందుకులే అనుకుంటే సింపుల్గా వీర్యస్ఖలనం సహజ సంపర్కంలో ఎక్కడ జరుగుతుందని కూడా ఇవ్వవచ్చు. సహజ సంపర్కంలో ఈ వీర్యస్ఖలనం అనేది యోని ప్రాంతంలో జరుగుతుంది. అందులో కూడా డెప్త్గా వెళ్ళదలుచుకుంటే ఈ ఫోర్నిక్స్ అండ్ పోర్షియో దగ్గర ఎక్కువగా జరుగుతుందని అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ పాయింట్ ఒకటి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అదొకటి నోట్ చేసుకోండి. ఇది సహజ సంపర్కం గురించి. మామూలుగా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ గురించి అయితే దీని నెక్స్ట్ గురించి చెప్తాను. అది సహజ సంపర్కంలో అయితే ఇక్కడ సెమెన్ డ్రాప్ అవుతుంది. అదే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్లో అయితే దాని పాయింట్ వేరుగా ఉంది,
అది ఆ సందర్భం వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ది సర్విక్స్. సర్విక్స్ని ఏమంటామంటే నెక్ ఆఫ్ ది ఊంబ్ అని అంటాం. నెక్ ఆఫ్ ది ఊంబ్ అని అంటాం. ఈ సర్విక్స్ అనేది బయట నుంచి లోపలికి ఈ వెజైనా దాటి వచ్చిన తర్వాత గర్భాశయం స్టార్ట్ అవుతుంది. ఈ వెజైనాకి ఈ గర్భాశయానికి మధ్యలో ఉండేటువంటి ఒక మృదులాస్థితో కూడినటువంటి ఒక గట్టి భాగం, ఎక్కువగా ఫోల్డ్స్ లేదా మడతలు ఉంటాయి. దీని లోపల మడతలు ఈ విధంగా ఉండిపోతాయి. ఇది అంత సులభంగా ఓపెన్ అవ్వదు. ఒక గేట్ లేదా ఒక ఎంట్రీ పాయింట్ లాగా ఉంటుంది. ఇది ఒకవేళ పశువుగిన గర్భం దాలిస్తే ఆ లోపల ఉన్నటువంటి పిండం లేదా గర్భం బయటికి రానియకుండా ఆపగలిగేది ఈ సర్విక్స్. అందుకే దీన్ని నెక్ ఆఫ్ ది ఊంబ్ అని అంటాం. అందుకే దీన్ని నెక్ ఆఫ్ ది ఊంబ్ అని అంటాం. దీంట్లో మధ్యలో ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది. అది ఏ సందర్భాల్లో ఓపెన్ అవుతుందంటే, ఒకటి పశువు ఎదలో ఉన్నప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసేటువంటి రాడ్ లోపలికి వెళ్ళడం కోసం, లేదా మగ పశువు సహజ సంపర్కం చేస్తే అక్కడ వదిలినటువంటి వీర్యం లోపలికి పోవడం కోసం, ఇట్లాంటి సందర్భాల్లో, మరియు పశువు ఈనేటప్పుడు మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది తప్ప మిగతా సందర్భాల్లో సహజంగా అయితే ఓపెన్ కాదు. ఏదైనా వ్యాధి ఉంటే అప్పుడు ఓపెన్ కావచ్చు. ఎండోమెట్రైటిస్ లాంటి వాటిల్లో కూడా ఓపెన్ కావచ్చు. కానీ సహజంగా అయితే ఇది నెక్ ఆఫ్ ది ఊంబ్ అని ఎందుకన్నామంటే, బయట నుంచి వచ్చే వాటిని లోపలికి పోనీదు. లోపల ఏదైనా పిండం గిన ఏర్పడితే దాన్ని బయటికి రానియకుండా రక్షణ ఏర్పరుస్తుంది ఈ సర్విక్స్ అనేది. ఇది సాధారణంగా ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఒకటి పశువు ఈనేటప్పుడు, లేదంటే పశువు ఎదలో ఉన్నప్పుడు వీర్యం లోపలికి పోవడానికి, లేదా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ గన్ను లోపలికి పోవడానికి మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది గేదెల్లో సర్విక్స్ అనేది చిన్నదిగా ఉంటుంది, ఆవుల్లో కొంచెం పెద్దదిగా ఉండడం జరుగుతుంది. ఇది మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది. సర్విక్స్ అనేది మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది. ఇప్పుడు సర్విక్స్ గురించి కొంచెం జాగ్రత్తగా చూస్తే, సర్విక్స్ని ఈ విధంగా, అంటే మనం మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా ఈ విధంగా ఉంది అనుకుంటే, నేను ఇప్పుడు గీసినటువంటి 2 కొమ్ములు యూట్రైన్ హార్న్స్, ఇదేమో గర్భాశయం భాగం అనుకుంటే, దీనికంటే ముందున్నటువంటి భాగం ఈ సర్విక్స్. ఈ సర్విక్స్ భాగాన్ని ఇక్కడ 2 పక్కన పెట్టుకొని చూస్తే, నేను గీసినటువంటి భాగాన్ని దీన్ని పక్కన పెట్టుకొని చూస్తే, ఇక్కడ మడతలు చూసారా? ఈ మడతలు ఏ విధంగా ఉంటాయో ఇట్లనే మడతలు ఉంటాయి. ఈజీగా ఏది లోపలి పోవడానికి అవకాశం ఉండదు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసేటప్పుడు, గన్ పాస్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా నీకు గన్ అనేది లోపలికి పోతే అంత సులభంగా ఈ ఫోల్డ్స్లో నుంచి గన్ను లోపలికి పోవడానికి అవకాశం ఉండదు. అట్లా ఈ రింగ్స్ లాగా ఏర్పడి ఉండేది ఈ సర్విక్స్. దీని లోపలి భాగం సర్వైకల్ రింగ్స్ తోటి చూస్తే, ఇక్కడ ఒక రింగ్, ఇక్కడ ఒక రింగ్, ఇక్కడ ఒక రింగ్, ఇట్లా రింగ్స్ తోటి ఏర్పడి ఉంటుంది. ఇదే సర్వైకల్ రింగ్స్ అని అంటాం. ఈ సర్విక్స్ యొక్క విధి ఏంటంటే, జిగురు వంటి పదార్థాలని ఉత్పత్తి చేస్తాయి. దీన్నే మ్యూకస్ అని అంటాం. ఈ మ్యూకస్ ఎప్పుడు ఉపయోగపడుతుంది మనకంటే, ఈ మ్యూకస్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, పశువు ఎదలో ఉన్నప్పుడు దీనికి సంపర్కం జరగడం కోసం, ఆ ప్రొసీజర్ ఈజీగా ఉండాలంటే జిగురు వంటి పదార్థం లేదా మ్యూకస్ వంటి డిశ్చార్జ్ అయితే, ఈ మగ పశువు యొక్క పురుషాంగం లోపలికి వెళ్ళడం కోసం, ఈజీగా లూబ్రికేటింగ్గా పనిచేయడం కోసం ఈ సర్విక్స్ వదిలేటువంటి లేదా స్రవించేటువంటి మ్యూకస్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి సర్విక్స్ యొక్క విధులలో లోపలికి ఏది ఎంట్రీ కానియకుండా, లోపల ఉన్నటువంటి పదార్థాలను బయటికి రానియకుండా ఏ విధంగా ఉంటుందో దాటితో పాటు ఈ మ్యూకస్ డిశ్చార్జ్ అనేది కూడా దీని విధిలో ఇది ఒక భాగం. దీని యొక్క భాగం. ఇంకా భాగాలకు సంబంధించి వస్తే, సర్విక్స్ ముందుగా వెజైనా వస్తుంది. ఇక్కడ ముందుగా వెజైనా వస్తుంది.
తర్వాత సర్విక్స్ అనేది వస్తుంది. దాని లోపల ఇట్లా ఫోల్డ్స్గా ఉంటాయి. ఆ తర్వాత నుంచి గర్భాశయం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నుంచి గర్భాశయం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు సర్విక్స్ స్టార్టింగ్ భాగాన్ని, ఈ సర్విక్స్ స్టార్టింగ్ భాగాన్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ ఆస్ అని అంటాం. ఈ సర్విక్స్కి వెజైనాకు మధ్యలో ఉన్నటువంటి అంటే సర్విక్స్ స్టార్టింగ్ పాయింట్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ ఆస్ లేదా బాహ్య గర్భాశయ ద్వారం అని అంటాం. ఈ సర్విక్స్కి ఇటువైపుకు టువర్డ్స్ గర్భాశయం వైపుకు ఉండేదాన్ని ఏమో ఇంటర్నల్ ఆస్ అని అంటాం. గర్భాశయ ద్వారం వైపుకు లోపలికి ఉండేదాన్ని ఏమో ఇంటర్నల్ ఆస్ అని అంటాం. బయట వైపు ఉండేదాన్ని ఏమో ఎక్స్టర్నల్ ఆస్ అని అంటాం. ఎక్స్టర్నల్ ఆస్, ఇంటర్నల్ ఆస్ అనేటువంటి పదాలు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు గర్భాశయానికి వచ్చినట్టయితే మామూలుగా గర్భాశయానికి వచ్చినట్లయితే బొమ్మలో నీకు క్లియర్గా ఉంటుంది. సర్విక్స్ అనేది ఈ విధంగా నిర్మితమై ఉంటే నెక్స్ట్ గర్భాశయం వస్తుంది. ఆ గర్భాశయం ఇట్లా రెండుగా విడిపోయి ఉంటుంది. విడిపోయి ఆ చివరిలో ఒక అండాశయం, ఈ చివరిలో ఒక అండాశయం ఉంటుంది. ఇప్పుడు దీని గురించి మనం బొమ్మలో కాకుండా మామూలుగా కింద చూసినట్లయితే ఇది గర్భాశయం ఇక్కడి నుంచి రెండుగా విడిపోయింది. చూడండి ఒకసారి, గర్భాశయం ఇక్కడి నుంచి రెండుగా విడిపోయింది. ఇక్కడ మాత్రం కంబైన్డ్గానే ఉంది. దీన్నే గర్భాశయం లేదా యూటెరస్ అని అంటాం. గర్భాశయం లేదా యూటెరస్ అని అంటాం. ఇట్లా రెండుగా విడిపోయింది. చూడండి ఇక్కడ కుడి భాగం మరియు ఎడం భాగం రెండుగా విడిపోయింది. వీటిల్నే గర్భాశయ శృంగాలు లేదా యూటరైన్ హార్న్స్ అని అంటాం. యూటరైన్ హార్న్ అని అంటాం, లేదా గర్భాశయపు కొమ్ములు అంటాం. ఇది కుడివైపు ఒకటి ఉంటుంది, ఎడం వైపు ఉంటుంది. కుడివైపు ఒక అండాశయం ఉంటుంది, ఎడం వైపు ఒక అండాశయం ఉంటుంది. ఇక్కడ మీరు అండాశయాన్ని జాగ్రత్తగా చూడవచ్చు. కుడివైపు ఒకటి, ఎడం వైపు ఉంటుంది. ప్రతి 21 రోజులకు కుడివైపుది కానీ ఎడం వైపుది కానీ ఏదో ఒకటి అండాశయం నుంచి అండాన్ని విడుదల చేయవచ్చు. ఈ కుడివైపుది ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది ఎడం వైపు దానికంటే కూడా. ఎందుకు? పశువు యొక్క ఎడం వైపు దాని యొక్క రూమెన్ ఉంటుంది, అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకని సహజంగా ఈ ఎడమ వైపు దాంతో పోలిస్తే కుడివైపు ఉన్నటువంటి అండాశయం కొద్దిగా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. ఇదంతా కూడా యూటరస్ గురించి అయితే దాని యొక్క లోపలి పొరలు, బయటి పొరల గురించి చూద్దాం. యూటరస్ యొక్క బయటి పొరని పెరిటోనియం అని అంటాం. అన్నిటికంటే పైన ఉన్నటువంటి లేయర్ని, మధ్యలో ఉన్నటువంటి కండర నిర్మితమైన దాన్ని మయోమెట్రియం అని అంటాం. బయట ఉన్నదేమో పెరిటోనియం, మధ్యలో కండర నిర్మితమైన భాగాన్ని మయోమెట్రియం అంటాం. అన్నిటికంటే లోపల ఉన్నటువంటి పలుచటి పొర, సున్నితమైన పొరని ఎండోమెట్రియం అని అంటాం. ఈ పాయింట్ ఒకటి చాలా జాగ్రత్తగా నోట్ చేయండి. ఎందుకంటే ఎండోమెట్రియం అనే పదం తర్వాత కూడా మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రావడం జరుగుతుంది. ఇంకా మామూలుగా ఇప్పుడు దాకా చెప్పినట్లు ఇదంతా కూడా బాడీ ఆఫ్ యూటరస్, ఇది యూటరైన్ హార్న్స్. ఇంకా ఈ గర్భాశయం అనేది మొత్తం కూడా బ్రాడ్ లిగమెంట్తో పెల్విక్ క్యావిటీతో అతుక్కొని ఉంటుంది. ఈ లిగమెంట్ పేరు ఒకదాన్ని జాగ్రత్తగా నోట్ చేయండి. ఏం లిగమెంట్తో? బ్రాడ్ లిగమెంట్తో పెల్విక్ క్యావిటీ లేదా కటికుహరం అని తెలుగులో అంటాం. దీన్ని ఇంగ్లీష్లోనే నేర్చుకోండి. కటికుహరం అనే దానికంటే కూడా పెల్విక్ క్యావిటీ అనేది నేర్చుకోండి. బ్రాడ్ లిగమెంట్ ద్వారా ఇది పెల్విక్ క్యావిటీతో అతుక్కొని ఉంటుంది. నెక్స్ట్ ఈ మామూలుగా గర్భాశయం లోపల ఉన్నటువంటి భాగాల యొక్క విధి ఏంటో చూద్దాం. లోపల ఉన్నటువంటి పొరను ఏమంటాం? ఎండోమెట్రియం అంటాం. ఈ ఎండోమెట్రియం కొన్ని స్రావాల్ని ఉత్పత్తి చేస్తుంది. దాన్నే యూటరైన్ మిల్క్ అని అంటాం. దాన్నే గర్భాశయాన్ని యూటరస్ అంటాం. యూటరస్ ఉత్పత్తి చేసినటువంటి స్రావాలు కాబట్టి యూటరైన్ మిల్క్ అని అంటాం. ఇది పిండం యొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇక్కడ లోపల ఉన్నటువంటి పొర అయినటువంటి ఎండోమెట్రియం స్రవించేటువంటి మిల్క్ని
యూట్రైన్ మిల్క్ అంటాం. అది ఎందుకు ఉపయోగపడుతుంది? పిండం యొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఎందుకు? ఆవుల్లో అయితే 9 నెలల పాటు మరియు గేదెల్లో అయితే 10 నెలల పాటు లోపల పిండం ఉంటుంది. పిండం యొక్క స్టార్టింగ్ స్టేజ్లో అంటే ప్లాసెంటా ఏర్పడక ముందు లేదా మాయ పొరలు తల్లికి బిడ్డకు జంక్షన్గా ఉన్నటువంటి ప్లాసెంటా ఏర్పడక ముందు ఈ పిండానికి న్యూట్రిషన్ లేదా పోషణ అందించేది ఈ యూట్రైన్ మిల్క్. అది స్రవించేది ఎండోమెట్రియల్ గ్రంథులు. ఇంకా ఎండోమెట్రియల్ గ్రంథులు లేని చోట తల్లికి బిడ్డకు జంక్షన్ ఏర్పడడం కోసం ఎండోమెట్రియల్ గ్రంథులు లేని చోట తల్లికి బిడ్డకు జంక్షన్ ఏర్పడడం కోసం రెండింటికి మధ్యలో బంధం ఏర్పడి ఆ బిడ్డకి పోషణని మరియు శ్వాసక్రియను అందించేటువంటిది ఏంటంటే ప్లాసెంటా అని అంటాం. ప్లాసెంటా అనేది అంటాం. ఈ ప్లాసెంటా ఏర్పడడం కోసం తల్లిలో 70 నుంచి 120 వరకు క్యారంకుల్స్ ఉంటాయి. తల్లి యొక్క గర్భాశయంలో 70 నుంచి 120 వరకు ఈ క్యారంకుల్స్ ఉంటాయి. ఇవి కార్టిలడాన్స్ మరియు క్యారంకుల్స్ రెండూ కలిసి ప్లాసెంటాని ఏర్పరుస్తాయి. కార్టిలడాన్స్ మరియు కారంకుల్స్ రెండూ కలిసి ప్లాసెంటాని ఏర్పరుస్తాయి. ఈ ప్లాసెంటా అనేది గర్భావధి కాలం మొత్తం కూడా తల్లికి బిడ్డకు జంక్షన్ లాగా, మన సింపుల్గా మన భాష చెప్పుకోవాలనుకుంటే బొడ్డు తాడు అనుకుంటాం కదా, ఆ బొడ్డు తాడునే ఈ ప్లాసెంటా అంటాం. కొన్నిసార్లు మాయ పొర అని కూడా అంటాం. ఈ ప్లాసెంటాని కార్టిలడాన్స్ మరియు క్యారంకుల్స్ రెండూ కలిసి ఏర్పరిచి అవి పోషణను అంటే ఆహారాన్ని మరియు దూడకు కావాల్సినటువంటి ఆక్సిజన్ని రెండూ సప్లై చేయడానికి ఈ ప్లాసెంటా అనేది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండాశయం గురించి వస్తే ఇదంతా కూడా ట్యూబులర్ స్ట్రక్చర్ అయిపోయింది. ఇంకా మెయిన్ అండాశయం గురించి వస్తే కుడివైపు ఒక అండాశయం ఉంటుంది, ఎడమవైపు ఒక అండాశయం ఉంటుంది. కుడివైపు అండాశయం యాక్టివ్గా ఉంటుంది ఎడమవైపు అండాశయంతో పోలిస్తే. ఎందుకు ఎడమవైపు అండాశయం తక్కువగా యాక్టివ్ ఉంటుంది? అటువైపు రూమెన్ ఉంటుంది, అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుడివైపుది ఎక్కువగా యాక్టివ్గా ఉంటుందని మీకు చెప్పడం జరిగింది. అదే ఇక్కడ ఉంది. ఇంకా ఈ పాయింట్ చూడండి, ఈ అండాశయాలు అండములను ఉత్పత్తి చేయును. అండం అన్నా ఓవం అన్న రెండు ఒకటే. ఈ అండాశయములు అండంని, ఈ ఓవరి అంటే అండాశయం, ఈ అండాశయం అండంను లేదా ఓవంని ఉత్పత్తి చేయును. ఇది మామూలుగా ఫిమేల్ గ్యామెట్స్ అంటే స్త్రీ జననేంద్రియ వ్యవస్థ యొక్క యాక్టివ్ పోర్షన్ని ఏమొస్తుందంటే దానికి ఓవం రిలీజ్ అవుతుంది. అదే పురుష పశువుకైతే దాని నుంచి శుక్ర కణాలు ఉత్పత్తి అవుతాయి. అదే ఆడ పశువు అయితే దాని నుంచి ఓవం రిలీజ్ అవుతుంది. దీన్నే ఈ రెండిటిల్నే గ్యామెట్స్ అని అంటాం. ఆ రెండిటిల్నే గ్యామెట్స్ అంటాం. స్త్రీ గ్యామెట్స్ వేరు, పురుష గ్యామెట్స్ వేరు. పురుష గ్యామెట్స్గా శుక్ర కణాలు ఉంటే స్త్రీ గ్యామెట్స్గా ఓం అనేది ఉంటుంది. ఈ పాయింట్ కూడా జాగ్రత్తగా నోట్ చేయండి. ఇంకా ఈ అండాశయం పైన గ్రాఫియన్ ఫాలికిల్స్ ఉంటాయి, కార్పస్ ల్యూటియం ఉంటుంది. ఈ గ్రాఫియన్ ఫాలికిల్ గురించి మరియు కార్పస్ ల్యూటియం గురించి ఋతుచక్రం గురించి చెప్పేటప్పుడు మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా ఇవి రెండు ఉంటాయని తెలుసుకొని వాటిలో వీటి యొక్క విధి ఏంటో చూద్దాం. ఇది మొత్తం ఒకసారి ఈ బొమ్మ చాలా ఎక్సలెంట్గా మనకి పీపీటీలో అవైలబుల్లో ఉంది. ఈ బొమ్మ ఈ పీపీటీలో చాలా బాగా అవైలబుల్లో ఉంది. ఒకసారి చూద్దాం. ఇందులో మీరు బాగా బుడిపెలాగా ఉన్నదానికైనా చూస్తే కార్పస్ ల్యూటియం ఉంది. ఇది కార్పస్ ల్యూటియం. దీని యొక్క విధి ఏంటంటే గర్భావధి కాలం మొత్తం కూడా ఉండి ఈ కార్పస్ ల్యూటియం ప్రొజెస్ట్రాన్ అనేటువంటి హార్మోన్ని స్రవిస్తుంది. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్లనే ఆవులలో అయితే 9 నెలల పాటు, గేదెలలో అయితే 10 నెలల పాటు ఇది గర్భావధి కాలాన్ని మొత్తాన్ని మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి హార్మోన్ అయినటువంటి ప్రొజెస్టిరాన్ని
ప్రొజెస్టిరాన్ని స్రవించేదే ఈ కార్పస్ ల్యూటియం. కార్పస్ ల్యూటియం అనేది ఈ ప్రొజెస్టిరాన్ అనేటువంటి హార్మోన్ని స్రవిస్తుంది. ఈ హార్మోనే దాని యొక్క గర్భావధి కాలం మొత్తం మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఈ గ్రాఫియన్ ఫాలికల్ నుంచి ఏం ఉత్పత్తి అవుతుందంటే, గ్రాఫియన్ ఫాలికల్ రోజు కొద్దిగా దాని యొక్క సైజు పెరుగుతూ వచ్చి ఒకసారిగా పగిలిపోతుంది. ఈ పగిలిపోయినటువంటి గ్రాఫియన్ ఫాలికల్ నుంచి ఇక్కడ చూడండి, ఈ సైజు చిన్న ఫాలికల్స్ కాస్త పెద్ద ఫాలికల్గా మారుతుంది. ఇట్లా మారినటువంటి ఫాలికల్ నుంచి ఒకసారిగా ఇది ఫాలికల్ పగిలిపోతే, ఆ పగిలిపోయినటువంటి ఫాలికల్ నుంచి ఈ ఓవం అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఇది మొత్తం స్త్రీ జననేంద్రియ వ్యవస్థ గురించి, ఇది మొత్తం స్త్రీ జననేంద్రియ వ్యవస్థలో దాని యొక్క భాగాల గురించి, దాంట్లో మనకు రకరకాల బిట్స్ గురించి, దీంట్లో మనకి లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం ఏం బిట్స్ అడిగాడో ఒకసారి చూద్దాం. దాని బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏం అడిగాడో ఒకసారి చూద్దాం. 2020లో అయితే ఆడ గ్యామెట్లు లేదా ఫీమేల్ గ్యామెట్స్ దేని నుండి ఉత్పత్తి అవుతాయని అడిగాడు. ఆడ గ్యామెట్ అంటే ఏంటి? ఓవం. ఆడ గ్యామెట్ అంటే ఓవం. అదే మగ గ్యామెట్ అయితే శుక్ర కణం లేదా స్పెర్మటోజోవా. మరి ఆడ గ్యామెట్ అయినటువంటి ఓవం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? అండాశయం లేదా ఓవరీ నుంచి ఉత్పత్తి అవుతుంది. అది దాని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రాబోయే టైంలో ఎగ్జామ్ ఫీమేల్ గ్యామెట్ల బదులు మేల్ గ్యామెట్స్ అడిగితే మనం అప్పుడు టెస్టోస్టిరాన్ శుక్రకణం గురించి రాయవలసి ఉంటుంది. దాని యొక్క ఉత్పత్తి అయినటువంటి టెస్టిస్ నుంచి ఉత్పత్తి అవుతాయని అప్పుడు రాయవలసి వస్తుంది. అప్పుడు మగ పశువు యొక్క జననేంద్రియ వ్యవస్థ గురించి చెప్పినప్పుడు దాని గురించి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అలాగే 2021వ సంవత్సరంలో ఇంకొక బిట్టు అడిగాడు. అండాశయం నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్ ఏది అని అడిగాడు. అండాశయం నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్ ఏదని అడిగాడు. దానికి ఆన్సర్గా ఈస్ట్రోజన్ ఉంటుంది. మామూలుగా అయితే అండాశయంలో గ్రాఫియన్ ఫాలికల్ అనేది ఉంటుంది. ఈ గ్రాఫియన్ ఫాలికల్ అనేది అండం లేదా ఓవం విడుదల కావడానికంటే ముందు దీని యొక్క సైజు రోజుకి ఇలా కొద్దిగా పెరుగుతుంది. పెరిగి దీని నుంచి ఈ పైన ఉన్నటువంటి లేయర్ ఇది ఎందుకు గీసానంటే కొద్దిగా పెరుగుతుంది అని మీకు అర్థం కావడం కోసం ఇట్లా గీత గీయడం జరిగింది. అంటే మొదటి రోజు ఇలా, రెండో రోజు ఇలా కొద్దిగా సైజ్ పెరుగుతూ పోతుంది. పెరిగిన తర్వాత ఇది పగిలిపోయి దీని నుంచి ఓవం ఉత్పత్తి అవుతుంది. ఇట్లా ఓవం ఉత్పత్తి కాకముందు ఇక్కడ బాగా సైజు పెరిగినటువంటి ఈ ఫాలికిల్ని ఏమంటామంటే గ్రాఫియన్ ఫాలికిల్ అని అంటాం. గ్రాఫియన్ ఫాలికిల్ అని అంటాం. ఈ గ్రాఫియన్ ఫాలికిల్ నుంచే ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ విడుదలవుతుంది. ఈ ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోనే పశువులో యద లక్షణాలు కనిపించడానికి కారణం అవుతుంది. యద లక్షణాలు కనిపించడానికి కారణమైనటువంటి హార్మోన్ ఏంటంటే ఈస్ట్రోజన్. దీని గురించే 2021లో కూడా అడగడం జరిగింది. అలాగా ఈ ఫిమేల్ జెనిటల్ సిస్టమ్ నుంచి ప్రతిసారి కూడా ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ బొమ్మల రూపంలో మనం గిన చూసినట్టయితే మర్చిపోమన్న ఉద్దేశంతో ఇంత పీపీటీలని రెడీ చేసి మీకు క్లాస్గా అందించడం అవుతుంది. నెక్స్ట్ ఈ గైనకాలజీ సంబంధించింది మరియు దీనికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సంబంధించింది కానీ అనాటమీ ఫిజియాలజీకి సంబంధించింది కానీ మొత్తం ఇట్లా బొమ్మల రూపంలోనే మీకు ఆన్లైన్ క్లాస్లో అందించడం జరుగుతుంది. జాగ్రత్తగా ఈ పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ టీచర్స్ అకాడమీ కనిగిరి డిజిటల్ ఆన్లైన్ క్లాసులను ఉత్తమ ఫ్యాకల్టీలచే మీకు అందిస్తుంది. ఆన్లైన్ కోర్సుల కొరకు గూగుల్ ప్లే స్టోర్ నుండి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు. టెక్ డిఎస్సి ఆన్లైన్ కోర్సులు ఆంధ్రప్రదేశ్ ఎస్జిటి ఆన్లైన్ వీడియో క్లాసులు ప్యాక్ 3999 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ఎస్జిటి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫుల్ ప్యాక్ 1499 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ఎస్జిటి ఆల్ మెథడ్స్ తెలుగు ఇంగ్లీష్ ట్రై మెథడ్స్ ఆన్లైన్ వీడియో క్లాసులు ప్యాక్ 1169 రూపాయలు మాత్రమే. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫుల్ ప్యాక్ 1499 రూపాయలు మాత్రమే. ఏపీ గ్రామ వార్డు సచివాలయం జాబ్స్ కోర్సులు కేటగిరీ 1 జాబ్స్ వీడియో క్లాసులు కోర్స్ 999 రూపాయలు మాత్రమే.
వెటనరీ అసిస్టెంట్ వీడియో క్లాస్లో కోర్స్ 1999 రూపాయలు మాత్రమే. అన్ని రకముల ప్రభుత్వ ఉద్యోగ ఎంపిక పరీక్షలకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ కలదు. టెట్, డిఎస్సి మరియు గ్రామ వార్డు సచివాలయం పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రింటెడ్ మెటీరియల్ లభించును. సెల్ నంబర్ 9844866118.